పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా రానున్న వినాయక చవితి వేడుకలలో మట్టి వినాయక ప్రతిమలతో చవితి వేడుకలు జరుపుకోవాలని స్మార్ట్ సొసైటీ సేవా సంస్థ కోరింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్ని తెలియజేస్తూ గత 15 సంవత్సరాలుగా ప్రజలను చైతన్యం చేస్తుంది. విజయనగరంలోని గురిచేడ కళాభారతిలో ఆదివారం మట్టి వినాయక ప్రతిమల ప్రదర్శన మరియు అమ్మకం చేపట్టింది. ఈ స్టాల్స్ను విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. విజయనగరంలోని గురజాడ కళాభారతిలో స్పార్క్ సొసైటీ సేవా సంస్థ మట్టి వినాయక విగ్రహాల ప్రదర్శనతో పాటు అమ్మకాలను చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి ఆదివారం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల దుష్ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ పర్యావరణాన్ని రక్షించుకోవడానికి మట్టి వినాయక ప్రతిమలతో పూజలు నిర్వహించుకోవాలని కోరారు. ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్న స్పార్క్ సొసైటీ సంస్థ సేవలు అభినందనీయమన్నారు. కుల వృత్తులు నమ్ముకున్న వారిని ప్రోత్సహిస్తూ వారికి ఉపాధి కలిగేలా మట్టి విగ్రహాలను కొనుగోలు చేసి లాభం లేకుండా అతి తక్కువ ధరలకే ప్రజలకు విక్రయించడం గొప్ప విషయం అన్నారు. సంస్థ ప్రతినిధి పద్మనాభం మాట్లాడుతూ ఎంపిక చేసిన పాఠశాలల విద్యార్థులకు మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో స్పార్క్ సొసైటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మన స్పార్క్ సొసైటీ సంస్థ ప్రతి సంవత్సరం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారి చేతుల మీదుగా మేము ప్రతి సంవత్సరం కోట దగ్గర నిర్వహించేవాళ్ళం. వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా ఆహ్వానాన్ని మన్నించి శ్రీమతి కోలగట్ల శ్రావణి గారు విచ్చేసి మాకు ఎంకరేజ్ చేయడం మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి. ప్రతి సంవత్సరం కూడా మట్టి గణపతిని వాడండి అని చెప్తూ మేము 2007లో ప్రచారాన్ని ప్రారంభించాం. అది ఈ రోజు ఒక మహా ఉద్యమంగా జరిగింది. దానికి కోఆపరేట్ చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా శ్రీనివాస్ గారు ఉన్నారంటే ప్రతి హోటల్ కి కూడా మట్టి గణపతులు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు. మరి మేడం